కావలి వైద్యరంగ భీష్మాచార్యులు డాక్టర్ నేలిశెట్టి ప్రభాకర్ నాయుడు గారికి 2006 జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావలి సాధారణ అభినందనలతో అందిస్తున్న చిరు సత్కార సోమాలు. 1938 జూన్ 15న శ్రీమతి గౌరమ్మ శ్రీ నంజుడప్ప పుణ్య దంపతులకు ప్రథమ సంతానంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో ప్రభవించిన వీరు ధర్మారావు నందు ప్రాథమిక మాధ్యమిక విద్యను అభ్యసించి వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో MBBS పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు మెడికల్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ సర్జరీ MS పట్టా పొందారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలో ప్రత్యేక శిక్షణ పొంది అనంతపురం జిల్లా ముదిగుప్ప PhDలో వైద్య సేవలకు శ్రీకారం చుట్టారు. వైద్యం వృద్ధి కాదు, అది ఒక యజ్ఞమని నిరూపించిన మహోన్నత వైద్యులు. అపార కరుణ, నిస్వార్థ సేవ, అపూర్వ వైద్య నైపుణ్యంతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన ప్రాణదాత మీరు. విధి రాసిన రాతను మార్చి పునర్జన్మను ప్రసాదించిన భాగ్య విధాత మీరు. పులిచెర్ల, ఆదోని, కుప్పం తదితర ప్రాంతాలలో మీరు అందించిన వైద్య సేవలు చిరస్మరణీయం. కర్నూలు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్జికల్ రిజిస్ట్రార్గా 7 సంవత్సరాలు, అనంతరం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో సేవలను అందించి 1980లో కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టి మీ సేవలతో కావలి ప్రజల హృదయాలను చిరస్థాయిగా నిలిచిపోయారు. మీ హస్తవాసి, మీ వైద్య నైపుణ్యం నేటికి ఎన్నో కుటుంబాల మధ్యలో జరగని జ్ఞాపకం. 1987లో ప్రజాసేవా రంగంలో అడుగుపెట్టి కావలి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై 5 ఏళ్ల పాటు అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. 1993లో ప్రభుత్వ సేవలకు పదవి విరమణ చేసిన అనంతరం కావలి ప్రజల సేవ లక్ష్యంగా ప్రజా వైద్యశాలను స్థాపించి ఉచిత వైద్య సేవలు అందిస్తూ వైద్య వృత్తి పట్ల మీ అంకిత భావాన్ని చాటి చెప్పారు. మీ వైద్య జీవితంలోని అపూర్వ విజయాలు పరికిస్తే సుమారు 10,000 వాసెంటీమీలు, 5,000 ట్యూబెక్టమీలు, 1,30,000కు పైగా శస్త్రచికిత్సలు, 140 ఉచిత వైద్య శిబిరాలను, అవయవ మార్పిడి, గుండె కాలేయం ఊపిరితిత్తుల మార్పిడి వంటి అత్యున్నత వైద్య సేవల్లో విశిష్ట అనుభవం లేదు. మీ రాకతో కావలి వైద్య రంగం పావనమైనది. మీ సేవలతో వేలాది కుటుంబాలు సంతోషాన్ని పొందాయి. మీరు మరచిపోయినా మీరు తాకిన ప్రతి హృదయం మిమ్మల్ని ఎన్నటికీ మరచిపోదు. మీ అంతరంగం సముద్రం అంత గంభీరం, మీ మనసు వెన్నెల కన్నా చల్లన. మీ వ్యక్తిత్వం శిఖరమంత ఉన్నతం. కష్టాలలో ఉన్నవారికి అభయమిస్తూ నేటికి బాధితులకు ఆశాకిరణంగా నిలుస్తున్న మిమ్మల్ని సత్కరించుకోవడం మా అదృష్టం. మీరు అందించిన సేవల రుణం తీర్చుకోలేదు. వృత్తిలో అలుపెరగని అగ్నికణమై రోగుల పట్ల కరుణా సింధువై మీరు ఈ కావలి పట్టణాన్ని పవనం చేశారు. మీ మాటలు మాకు స్ఫూర్తి, మీ పాట మాకు దిక్సూచి. ఓ మహనీయుడా, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ మీ సేవా యజ్ఞాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. మీ అడుగుజాడలలో నడుస్తూ వైద్య వృత్తికి గౌరవం తీసుకురావడమే మేము మీకు ఇచ్చే నిజమైన గురుదక్షిణ. మీ వంటి గొప్ప వ్యక్తిని సన్మానించుకోవడం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావలి శాఖకు దగ్గర గౌరవంగా భావిస్తూ అభినందనలతో అయ్యప్ప కావాలి. ఇంత చక్కటి సన్మాన పత్రాన్ని రాసింది మన మహేష్ మ్యాక్స్.